డైరీ ఫార్మ్ స్థాపించాలంటే నాకు ఇనీషియల్‌గా అయిన ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 20 లాక్స్ అవుతుందండి. ఈ 20 లాక్స్ అనేలో 3 షెడ్స్ అనేది వేయడం జరిగింది. అది కాకుండా స్టాఫ్ క్వార్టర్స్‌కి వాటర్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ అవనండి, క్యాటిల్ పర్చేస్ ఇదంతా కలిపి ఇనీషియల్‌గా అనేది ఒక 20 లాక్స్ దాకా అయిందండి. అండ్ యాజ్ ఆన్ టుడే అంటే ఈ వేదిక్ నేచర్ స్థాపించి 1.5 ఇయర్ అవుతుంది. ఈ 1.5 ఇయర్‌లో ప్రస్తుతం మనం చేస్తున్న రెవెన్యూ పర్ మంత్ వచ్చేసి 9 లాక్స్ దాకా రెవెన్యూ చేస్తున్నాం. సో ఇనీషియల్గా ఎవరన్నా డైరీ ఫామ్ అంటే ఇప్పుడు మేము పెట్టినది ఏదైతే షెడ్స్ అనేది ఈ రోజు ఉన్న టెక్నాలజీలో ప్రకారం ఓల్డ్ టెక్నాలజీ. ఈ రోజుల్లో చూసుకుంటే ఫ్యూచర్లో నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే డైరీ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళకి ఇది కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదండి. డైరెక్ట్గా క్యాటిల్ పర్చేసింగ్, ఇంకోటి మెషినరీ పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ షెడ్స్ అనేది ఓల్డ్ కాన్సెప్ట్. అందరు యూరోపియన్ కల్చర్కి ఆర్ ఆస్ట్రేలియన్ కల్చర్కి అనేది అడాప్ట్ అవ్వడం జరుగుతుంది. సో అది ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా తక్కువ అవుతుంది.